హాయ్ అండి, నమస్తే. సో ఈరోజు మన వ్లాగ్లో మా ఊరి పక్కనున్న నిడదవోలులో కొలువై ఉన్న శ్రీ కోట సత్యమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు శాకాంబరి అలంకరణ జరిగింది. అమ్మవారికి మరియు దేవాలయ అలంకరణకు వివిధ రకాలైన కూరగాయలతో భక్తులందరూ కలిసి దండలు తయారు చేశారు. రైతులు స్వయంగా తమ పంట పొలాల నుంచి ఈ కూరగాయలు తెచ్చి సమర్పించారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, కాకరకాయలు, వంకాయలు, అలాగే రకరకాల కూరగాయలతో దండలు తయారు చేశారని భక్తులందరూ చాలా కష్టపడి తయారు చేశారు. క్యాప్సికమ్ దండలు, అలాగే బంగాళదుంప, ములక్కాడ, అలాగే సొరకాయ, చిక్కుడుకాయ, రకరకాల దండలు అన్నీ తయారు చేశారు. పచ్చిమిర్చి దండలు. సో ఈ కూరగాయల దండలన్నీ మీరు చూస్తారని నేను వీడియో తీశానండి. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా బాగా జరిగిందండి. సో మీరు ఆ అలంకరణగా జరిగిన దండలు వేసినవి అవి కూడా మీకు లాస్ట్లో చూపిస్తానండి. సో మీరు చూసి చాలా ఆనందపడతారని అనుకుంటున్నాను. ఈ దండలన్నీ చూస్తుంటే చాలా మీ అందరికీ తని తీరుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇలాగే ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ మీకు వరుసగా ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో మీరంతా చూడొచ్చు. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి, కూరగాయల్లో ఏ రకం కూడా వదలకుండా అన్ని రకాల కూరగాయలతో దండలు తయారు చేశారండి. ఇవన్నీ అలంకరించిన తర్వాత అమ్మవారి శాకాంబరి అలంకరణ ఎంత బాగుందో చూడండి. అద్భుతంగా ఉంది కదూ. చూడడానికి రెండు కళ్ళు చాలా అన్నట్లుగా ఉంది. అలాగే ఇప్పుడు గుడి మొత్తం చాలా అందంగా కూరగాయల దండలతో అలంకరించారు. చూడండి. శ్రీ కోట సత్యమ్మ అమ్మవారు అంటే ఈ ప్రాంతంలో తెలియని వారు ఉండరు. వేరే ఊళ్ళ నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని భక్తులందరి నమ్మకం. ఈరోజు వ్లాగ్ ఇంతేనండి. మళ్ళీ వ్లాగ్లో కలుద్దాం. నమస్తే.